తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజుల క్రితం రైతులు పడిన కష్టాలు అయితే మనం ప్రతి ఒక్కరూ కూడా చూసి ఉంటాం. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చేందుకు ఒక యాప్ను అయితే సిద్ధం చేసింది. అదే యాప్ ఎలా పనిచేయబోతుంది, ఎలా ఉంటుంది అనే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు జిల్లా అధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు. మన సార్, అసలుకి ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మెయిన్గా మనము తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఏం చేస్తుందంటే మనకు ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్లో ఒక పద్ధతి ఉండాలని, డిస్ట్రిబ్యూషన్ అనేది అన్ఈక్వల్ కాకుండా ఉట్టి ఆధార్ కార్డు తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పొలం ఉన్నా లేకపోయినా అలాంటి వాడిని రిస్ట్రిక్షన్ చేసి నిజమైన పంటలు వేసే రైతుకే ఎరువులు ఇవ్వాలి. అందుకని పంటలు వేసి రైతులకు ఎరువులు ఇవ్వకూడని ఉద్దేశంతో రైతుకు బెనిఫిట్ కానికే, ఎందుకంటే పంటలు లేకున్నా వాడు ఆధార్ కార్డు నెంబర్ తీసుకుపోతుంటే ఏం చేస్తారో అర్థమవుతలేదు. సో దాని రిస్ట్రిక్షన్కి నిజమైన రైతుకి మేలు చేయడానికి ఇది మంచి యాప్ తీసుకొచ్చారు. దీన్నే ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ యాప్ అని స్టార్ట్ చేసిర్రు. ఈరోజు టెస్టింగ్ ట్రయల్ రన్ అనేది ఈరోజు ఉమ్మడి 10 జిల్లాల్లో స్టార్ట్ అయింది. ఉమ్మడి జిల్లాకు ఒక ఎస్టివైల్ జిల్లాకు జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న మన స్టేట్లో ఉన్న 10 జిల్లాలో ఈరోజు ట్రయల్ రన్ చేస్తున్నారు. ఆ ట్రయల్ రన్లో భాగంగా మనం రైతులు కూడా కొంతమంది పిలిపించి వాళ్ళ ద్వారా వాళ్ళ పాస్బుక్ తెప్పించి దాన్ని ట్రయల్ రన్ చేస్తున్నాము. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఒక రైతుకు మనం ఒక వరి పంట వేస్తుందంటే సపోజ్ ఒక ఎకరకు 3 బ్యాగులు అంటే 5 ఎకరాలు వేస్తారంటే మనం 15 బ్యాగులు అవుతాయి. ఈ 15 బ్యాగులను 3 స్లాట్లు ఇస్తాం. ఒక స్లాట్లో 5 బ్యాగులు, ఒక స్లాట్లో 5, ఒక స్లాట్లో 5. స్లాట్కు 15 రోజులు టైం ఉంటుంది. అంటే ఒకసారి ఆయన 5 బ్యాగులు తీసుకుంటే మళ్ళీ 15 రోజుల తర్వాతనే బుక్ చేసుకోవాలి. ఇంకో అడ్వాంటేజ్ అంటే రైతు ఒకటే షాప్కి పోవాల్సిన అవసరం లేదు. జిల్లాలో ఈ 226 షాపులలో ఏ షాప్ కన్నా బుక్ చేసుకో, నియర్ బై ఆయన దగ్గర ఏ షాప్ ఉంటే ఆ షాప్ బుక్ చేసుకోవచ్చు. దానిలో ఆయనకి డీటెయిల్గా ప్రతి ఒక్క షాప్లో ఎంత స్టాక్ ఉంది యూరియా అని డీటెయిల్గా కనిపి మండల వారీగా డీలర్ వారీగా మన జిల్లా మొత్తం 226 ఫర్టిలైజర్ షాపులలో డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆయన నియర్ బై దగ్గర ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ తీసుకునే అవకాశము ఈ యాప్ ద్వారా రైతులకు ఉన్నది. ఇది చాలా మంచి ఉపయోగకరమైన యాప్. ఎలాంటి క్యూస్ కానీ లైన్లు కానీ కట్టే అవకాశం లేదు. ఇంట్లో కూర్చొని క్రాప్ బుక్ చేసుకొని డైరెక్ట్ ఆయనకు బుకింగ్ చేసుకున్నాక జస్ట్ 24 అవర్స్ టైం ఉంటుంది. ఆ 24 గంటల్లో వచ్చి తీసుకొని పోతే సరిపోతుంది. సార్, ఒకటి మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా 222 యూనిట్లు ఉన్నాయని చెప్తున్నారు. మీ జిల్లాధికారి ఒకటి మాత్రం చేస్తే ఇది షార్ట్ టైంలో చెప్పలేరు రైతులకు, కాబట్టి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, ఎంతమందితో ఉంది? అందుకని మేమేం చేస్తున్నాం అంటే, ఈ 226 రైతు ఏదైతే ఫర్టిలైజర్ షాపులలో వాలంటీర్లు పెడుతున్నాము. వాలంటీర్లుగా మనం వ్యవసాయ విస్తరణ అధికారులు, అదేవిధంగా మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సహాయ సంచాలకులు వాళ్ళందరినీ అందరికీ ఒక్కొక్క ప్రతి ఒక్క షాప్కి మనం వాలంటీర్ అరేంజ్ చేసి వాళ్ళకు కొత్తగా అవగాహన కలగజేయని కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా యాప్లో డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళే యాప్లో డౌన్లోడ్ ఇస్తారు రైతుకు. వాళ్ళే కొంతమంది తెలియదు యాప్లు డౌన్లోడ్ చేసుకుని ఎట్లా బుక్ చేసుకోవాలని కూడా ఈ వారం 15 ఏళ్ళ వరకు ఈ ప్రాసెస్ కట్ చేస్తాం. అంటే రైతుకు అలవాటు అయ్యేంత వరకు మనం వాలంటీర్ పెట్టించి రైతుకు పూర్తిగా అవగాహన వచ్చింది అన్నప్పుడే ఈ వాలంటీర్ వ్యవస్థను క్లోజ్ చేసి వాళ్ళంతా వాళ్ళే బుక్ చేసుకుంటారు. సార్, మొత్తానికి మీరు అంటుండ్రు ఈ యాప్ ద్వారా మొత్తానికి యూరియా కష్టాలు అయితే తీరుతాయి. యాజ్ జిల్లాధికారి నేను 100% చెప్తున్నాను, 100% యూరియా కష్టాలు తీరుతాయి. ఆల్రెడీ మన దగ్గర 5,000 మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. ఇప్పుడు ఈ యాప్ ద్వారా నిన్ననే 1000 టన్నుల యూరియా మొత్తం ప్రతి ఒక్క షాప్లో పెట్టడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ కల్లా ప్రతి ఒక్క షాపులలో యూరియా ఉంటుంది. ఇప్పుడు ట్రయల్ రన్ అవుతుంది కాబట్టి ఏమైనా టెక్నికల్ ఇష్యూలు ఉన్నా కూడా ఈరోజు సాయంత్రం కల్లా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఏమైనా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా మనకు ఆదివారం కూడా సాల్వ్ అయినా మండే నుంచి ఫుల్ స్పెడ్జ్లో మనకి యాప్ పనిచేస్తుంది. రైతులు పుష్కలంగా వాళ్ళు ఎక్కడ నచ్చిన షాపులు తీసుకోవచ్చు. ఒకటే షాప్ అని కాదు, ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చు. ఇది మొత్తానికి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి 226 యూనిట్లలో ఖచ్చితంగా వాలంటీర్లను కూడా పెట్టి ఈ యొక్క యాప్కి సంబంధించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు ఇన్ని రోజులు పడినటువంటి కష్టాలు ఖచ్చితంగా తీరబోతున్నాయి. రైతు ఖచ్చితంగా ఈ యాప్ పైన అవగాహన అయితే తెచ్చుకోవాలని చెప్పేసి జిల్లాధికారి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ గణేష్తో చందు, అభినవ్ భారత్.